సో ఇది ఇమేజ్. నెక్స్ట్ ఈ సూపర్ కదా కనిపించింది చెప్పాను, లేబుల్ స్టైల్ డూప్లికేషన్. సో ఇది ఒక స్టోన్ అండి, అక్కడ గాజులను పెట్టి చాలా నీట్గా పెట్టారు. గాజులకు వాల్యూ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంది, అంత భద్రంగా పరిచారంటే అది ఇంకెంత వాల్యూడ్ అనేది. సో దిస్ ఈజ్ వన్ స్టోన్, ఫ్రీజీ డిప్రిషియేటింగ్ కపాన్స్ కన్వర్సేషన్. సో అది మీరు బోర్డు మీద క్లియర్ చదవచ్చు. ఇది డిస్క్రిప్షను, అదంతా కూడా ఎలా డిజైన్ చేశారు ఏంటి అదంతా. సో దెన్ ఇది ఒక స్టోన్ అండి, యాక్చువల్లీ చాలా బాగుంది. నేను చూస్తున్నప్పుడు అయితే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇప్పుడు ఇంత దీనికి ఇలా చూడలే. ఆ టైం లైమ్ స్టోన్స్తో ఇలా ప్రిపేర్ చేసినవి. నెక్స్ట్ దాని తర్వాత జనరల్ ఆర్కిటెక్చర్, ముందు ప్రతిదానికి ఇలా ఒక ఆర్కిటెక్చర్ అయితే రాసుకున్నారండి. దాని తర్వాత ఇది స్టోన్ ఆర్కిటెక్చర్ అక్కడ బాగుంది. సో అది ఇప్పుడు డ్రమ్ స్లాబ్, ఇదో డ్రమ్ స్లాబ్. సో నేనంతా కూడా యాక్చువల్లీ చాలా బాగున్నాయి, అందుకని అంత వీడియో కూడా తీసి పర్టికులర్లీ చూడొచ్చు. అమరావతి వెళ్ళి ప్లాన్ చేసుకుని చూడొచ్చు. విజయవాడ నుండి దగ్గరేనండి, బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య బ్రిడ్జ్ ఏదో కూలిపోయిందని చెప్పి అన్నారు. సో అక్కడ నుంచి ప్రాబ్లం అవ్వలేదు. క్లియర్ అయితే మాత్రం అమరావతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజయవాడ దగ్గర నుంచి మీకు టైం ఉంటే కనుక చూడొచ్చు ఇది. సో దిస్ ఇస్ వన్ స్తూప, అది ఏ స్తూప అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో అండ్ మీకు ఇక్కడ కూడా ఉంది క్లియర్గా. ధన్యకర్క స్టోను, బుద్ధుల వారి టైంలో ఇవన్నీ చేయడం జరిగింది. సో ఎందుకు ఎలా ఏ విధంగా యూజ్ చేశారో నాకు తెలీదు. బుద్ధిస్తావా 4 to 5 సెంచరీ టైంలో ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది అదొకటి. నెక్స్ట్ ఇదండి బుద్ధిస్తావా, అదొకటి. నెక్స్ట్ బుద్ధ 4 to 5 సెంచరీ లైమ్ స్టోన్తో. సో ఇవన్నీ అవే బాగున్నాయి కదా, అప్పుడు బుద్ధుని వారి బొమ్మలు అవన్నీ లైమ్ స్టోన్స్ అవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ అవే. నెక్స్ట్ అప్పుడు ఒక ఇది తీర్థంకర, జైన తీర్థంకర 12th century అప్పుడుది. ఆయన తలకు ఒక డయాగ్రామ్ అనేది సంథింగ్ ఇక్కడ ఇమేజ్ ఉంది. సో లేదంటే హీరో స్టోన్, దట్ ఈస్ హీరో స్టోన్. దిస్ ఈస్ ద హీరో స్టోన్, ఇది రిప్రజెంట్స్ హీరో స్టోన్. హీరో స్టోన్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అది బోధిసత్వ మైత్రేయ ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు వీరుని ప్రతిమ. సో దట్ ఈస్ వన్. దిస్ ఈజ్ ఆల్సో వీరుని ప్రతిమ లైక్ దిస్. అండ్ ఇది బోధిసత్వ, ఇదొక స్టోన్. బుద్ధుడు బోధన చేస్తున్నట్టుగా స్టోన్ ఇది ఉంది. నెక్స్ట్ దిస్ ఈజ్ సుగతి సదర్శన్ లోకేశ్వర. దిస్ ఈజ్ వన్. మీరు యాక్చువల్లీ చాలా ఇమేజ్ ఉన్నాయండి, బాగున్నాయి. అవన్నీ చదవడం చాలా ఎక్కువ అవుతుంది. మీరు కావాలంటే పాస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసుకుని చదవండి, ఎందుకంటే మిగిలిన చూస్తున్న వాళ్ళు కొంచెం బోర్గా ఉండే ఫీల్ అయ్యండి. కానీ మీకు తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చదవండి, చూడండి బాగున్నాయి అవి. పైన ఫిగర్స్ అన్ని నీట్గా మీకు జూమ్ చేసి అందుకే చేస్తున్నాను. మీరు పాస్ చేసినా జూమ్ అవుతుందండి. ఇదే ఆసీనుడైన బుద్ధుడు బోధసిద్ధుడు. సో అలా ఒక ఇమేజెస్ అనేది అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఇమేజ్ ఉన్నాయి అక్కడ, మంచి ఇమేజ్. ఇవన్నీ కూడా స్టోన్స్ అండి, ప్రిపేర్ చేసి నీట్గా ఉన్నాయి. ఇది ఒకటి స్టోన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఫ్రేమ్ అయినా కూడా అక్కడ మొత్తం అంతా హైలైట్ కనిపించింది ఈ స్టోను. నెక్స్ట్ అలాగే ఇది ఒక స్టోను చూడండి, వినాయక స్వామివారి ప్రతిమలాగా ఉండి పల్లె కనిపించింది. అది ఏ స్టోన్ మరి నాకు అర్థం కాలేదు. సో అమ్మవారిది ఖచ్చితంగా, అమ్మవారి లేని ఎక్కడ ఉండదు. సో అమ్మవారిది ఒకటి. నెక్స్ట్ ఇది స్టోను. నెక్స్ట్ అమ్మవారిది. సో అక్కడ బయటకు వస్తానండి, బయట యాక్చువల్లీ వాతావరణం 4 o'clock మీరు టైంకి వెళ్తే చాలా బాగుంది ఇదంతా. వీడియో చూడండి, ఇది మొత్తం అంటే పగిలిపోయినవి అవన్నీ ముక్కలన్నీ కూడాను. అంటే ఇది వేరేగా ఉంది, మొత్తం అంతా కూడా ఒక గోడలాగా బ్లాక్లాగా ప్రిపేర్ చేశారు. ఇక్కడ మొత్తం అంత పెద్ద ఒక రూమ్ లాగా ప్రిపేర్ చేశారు, ఒక పెద్ద రూమ్ లాగా ప్రిపేర్ చేశారు అంతా. అంటే ఇవి వేరే అలాంటి సేమ్ పీసెస్. వీటన్నిటిని అక్కడ అన్ని అద్దంలో మ్యూజియంలో కాకుండా అంత పెద్ద గోడలా ప్రిపేర్ చేశారు. ఐ థింక్ ఈ విధంగా గాడ్ ఉండేదేమో
అప్పుడు అంటే ఈ సిమెంట్ కాకుండా స్టోన్తోనే ఉండి సెంటర్లో ఇవి స్పెషల్ అట్రాక్షన్ డిజైనర్స్ పెట్టుకుంటారేమో అయి ఉండొచ్చు. అలా ఆ ప్యూరిటీ ఆ ఆర్కిటెక్చర్ పోకూడదని చెప్పి నీట్గా అలా ఇక్కడ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి పైన మొత్తం కూడా వర్షం గట్టి తడవకుండా అలా స్టెకిల్ షెడ్ అంతా అవసరం జరిగింది. ఈ సెంట్రల్ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బుద్ధుని వారి పాదాలు, ఈ బుద్ధుని వారి ఇది అక్కడ బయట టెంపుల్ గార్డెనింగ్ అయితే మాత్రం ఎదిరిపోయిందండి. చుట్టూ చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బుద్ధుని వారి పాదాలు. నెక్స్ట్ ఇది ఒకటి హైలైట్ అంటే అక్కడ సెంటర్లో ఇది పెట్టి అది ఆర్కిటెక్చర్ మీరు ఫోటో ఫ్రేమ్స్ చాలా చూసారు కదా, నేచర్ ప్లానింగ్ పెట్టి దానిపైన ఇదంతా పెట్టి ఇదొకటి యాక్చువల్లీ చాలా బాగుంది. దానిపైన బ్యాక్గ్రౌండ్ అయితే మామూలు లేదండి. ఆ రోజు వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మామూలు ఏదో కరెక్ట్ టైంలో వెళ్ళాను. అందులోకి దగ్గరలో రివరు చాలా బాగుంది. దగ్గరలో రివరు, ఆ రివర్ అయితే ఇంకా మరీ ఆసమ్ అండి. ఆ రివర్ కూడా నేను పెడతాను లింక్లో, వీడియోలో కవర్ చేస్తాను. చాలా బాగుంది రివరు. దీని చుట్టూ 360 degrees వ్యూలో చూస్తే చాలా బాగుంది. మొత్తం ఆర్కిటెక్చర్ ఇలా ఉండేది అనమాట. అప్పుడు ఇలా లోపల ఉండి వాళ్ళు ఉండడం, మొత్తం నివసించడం అండ్ అక్కడ ధ్యానం చేసుకోవడం అంతా కూడా అలా ఉండేది. ఆర్కిటెక్చర్ గ్రీనరీ చాలా బాగుంటుంది చుట్టూ. ఇలా నిజంగా నాకు మెడిటేషన్ చేసుకునే అవకాశం దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను. మన భగవంతుడు నాకు ఏ విధంగా ఇది చేస్తారో. నెక్స్ట్ ఇదే సేమ్ థింగ్ ఇమేజ్ మీరు మొత్తం చూసారు కదా. ఇది ఒరిజినల్గా నేను ఆ సీనరీ కోసం తీసాను. యాక్చువల్లీ చాలా బాగుంది కదా ఇమేజ్ ఫార్మేషన్ అంతా. పైన బ్యాక్గ్రౌండ్ అయితే ఇవన్నీ డిఫరెంట్ ఇమేజెస్ అంతా కూడా పెద్ద మొత్తం పిల్లర్. సో ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ అంటే చాలా టైం పడుతుంది. సో సింపుల్లీ ఐఎమ్ కవరింగ్ వన్ వీడియో, fantastic video, the pillar showing very good. ఇది మొత్తం Simply taking videos. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ దిస్ వన్ పిల్లర్, ఇది హైలైట్ అదిరిపోయింది. ఇది ఒక నమూనా. ఇప్పుడు పెయింటింగ్స్ ఇలా మామూలుగా బొమ్మలుగా సున్నప్పుడు అయితే మొత్తం తయారు చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. చాలా చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకా అమేజింగ్ వాయిస్ కూడా చూడొచ్చు. చూడండి బాగుంది కదా. సో ఇది మీరు కూడా మీదకి స్టోన్ యాక్చువల్లీ చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ ఈ గార్డెనింగ్ ఈ మెయింటెనెన్స్ అంటే మరి హై లెవెల్ కాకపోయినా బాగుంది. అంటే ఓన్లీ స్పెండ్ చేసి చూడడానికి చాలా బాగుంది. దిస్ వన్ స్టోన్ ఫైండ్ దేర్. గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది మొత్తం ఒక పైన పార్వతీ పరమేశ్వరుడిది రింగ్స్ మొత్తం అంత ఆర్కిటెక్చర్ ఇవన్నీ అంత నీట్గా డిజైన్ చేస్తే యాక్చువల్గా మంచిగా ధ్యానం చేశారు. నిజమే, జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు కదా. మొత్తం ఇలా ఫెసిలిటీస్లో వెరీ ఫెంటాస్టిక్, తప్పేం లేదు. ఈ స్తూపం చాలా బాగుంది. బాగుంది. ఎప్పుడో టెక్స్ట్ బుక్స్లోని ధర్మచక్ర హిస్టరీ చదివేటప్పుడు చూడడం ఇలా స్తూపాస్ చాలా బాగుంది. చెరిగిపోయింది నిజంగా ఎవరికైనా మెడిటేషన్ తెలిసింది. చాలా బాగుంది. చూసేటప్పుడు చాలా గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి స్తూపాస్ అనేవి ఎప్పుడో హిస్టరీలో అలాంటి ఇట్లా చదివినప్పుడు చూడడం అంతే బాగుంది. అక్కడ నాకు కనిపించింది మొత్తం దగ్గర చూసాం కదా, అది వ్యూ. ఇది ఫ్రంట్ చూసాం కదా, బయట నుండి చూస్తే వ్యూ సేమ్. అంత పెద్ద వాల్ దొరికినవన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేసి ఒక పెద్ద వాల్. ఒరిజినల్గా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది చాలా ఎస్టిమేషన్ చేసి కట్టారు వాల్. బాగుంది, మొత్తం చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా థ్రిల్ ఫీలింగ్ ఉంది. చూడొచ్చు మీరు, ఇది చూడాల్సిన ప్లేస్. చక్రం చాలా బాగుంది. ఎంత కూడా వేస్తాం ఈ మధ్యలో ఈ పెయింటింగ్ అనేది నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. మొత్తం ఇమేజ్తో ఉంది. ఒక రాజుకి అన్ని రకాల చేసుకుంటారు సౌకర్యాలు, అన్ని రకాల భోగాలు, అన్ని రకాల పరిచారకి అంత చాలా బాగుంది. ఒక టైంలో రాజు చాలా భోగభాగ్యాలు అనుభవించారు. చాలా బాగుంది. ఈ స్టోన్ అనేది బాగా నచ్చింది. మొత్తం పెయింటింగ్స్ ఇక్కడ ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు అంత పీక్స్లోకి వెళ్ళింది. సో పడిపోయి ఉంటుంది మూవీలో చాలా బాగున్నాయి.
ఇమేజెస్ అన్నీ కూడా. సో వాల్ వీడియో తీయడానికి 1 minute పట్టిందా? మొత్తం ఇదంతా ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ మీరు ఆల్రెడీ చూసారు. సో అవుట్డోర్ నుంచి చూపించాను. సో నెక్స్ట్ ఇదొకటి పార్ట్ టైప్లో. ఇది మీరు అక్కడ బొమ్మ చూసారు, ఒరిజినల్ డిజైన్ చూసారు, అక్కడ ఒరిజినల్ డయాగ్రామ్, ఒరిజినల్ ఇమేజ్ చూసారు. ఇప్పుడు ఇది స్టోన్ మీద మామూలుగా ఉంది. అక్కడ గార్డెనింగ్ అంతా చాలా బాగుంది యాక్చువల్లీ గార్డెనింగ్ అంతా. ఇక్కడ మెయిన్ బుద్ధుని వారి పాదాలు, అక్కడ బొమ్మ అంతా ఉంది. అక్కడ యాక్చువల్లీ అది దిగిపోవడం అంతా ఇవ్వడం వల్ల అంతా దీనికి లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కటి చూస్తే పార్ట్స్ ఇది కూడా ఇమేజ్. నెక్స్ట్ ఇది ఒక ఇమేజ్ యాక్చువల్లీ స్టోన్. ఎన్ని స్టోన్స్ ఇవన్నీ బాగున్నాయి యాక్చువల్లీ. అక్కడ గార్డెన్ చూడండి, ఎక్కువ ఇక్కడ బుద్ధుడివి సంబంధించి అలా గార్డెనింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ప్లాంటేషన్ అంతా బాగా డిజైన్ చేశారు. ఇది ఒక స్టోన్ మొత్తం చూడండి. మొత్తం ఫోటో ఫ్రేమ్ మనం ఇప్పుడు తీస్తున్నాం కదా ఫోటో సెట్టింగ్స్లో 200 మొత్తం కలిపి ఒకే స్క్రీన్ మీద కొలిక్ కాకుండా ఇంకోటి అవన్నీ కూడా అప్పుడే వాళ్ళు ఈ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. ఒకే సింగిల్ ఫోటో ఫ్రేమ్లో పోర్ట్రైట్ మోడ్లో పెట్టి తీస్తాం కదా. ఆ విధంగా చాలా బాగుంది అది ఇమేజ్ మొత్తం. బాగుంది. గార్డెనింగ్ కూడా బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ వస్తే కొన్ని ఇమేజెస్. నల్లగిరి ఏనుగు. సో అది ఎప్పుడుది అంటే నల్లగిరి ఏనుగు మదవను అనుచుట. సో ఒక రాజు అది మదవను అనుచడం మనం జరిగిందంట. బాగుంది కదా, అంటే అంత స్ట్రాంగ్గా ఉండేవారు. నల్లగిరి ఏనుగు మదమను వచ్చుట. సో ఇమేజ్ చాలా బాగుంటుంది. స్టోన్, ఇది ఒక స్టోను. అక్కడ మొత్తం ఒక పిల్లర్ అక్కడ దొరికిందంట. దిస్ ఇస్ వన్ అండి. ఇప్పుడు ఉంది కదా ఒకటి భలే ఉంది. నెక్స్ట్ ఇది ఒక స్టోన్ అండి. ఇది యాక్చువల్లీ ఇదే నాకు బాగా నచ్చింది అనుకుంటా. మొత్తం భలే ఉంది. అక్కడ దగ్గర నుంచి చూస్తే ఇంత చిన్న చిన్న పిక్చర్ చేసినాం, ఇంత చిన్నగా ఎలా చెక్కారో నిజంగా గ్రేట్. అది ఫైండ్ అవుట్ చేయడం నిజంగా గ్రేట్ ఇది చేయడం. దిస్ ఈజ్ వన్ ఇమేజ్. చాలా బాగుంది దిస్ వన్. సో ఇది ఒక ఇమేజ్ అక్కడ. సో ఇది ఏంటి అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ సెక్యులర్ సైన్సెస్ ఇన్ సెకండ్ AD. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ ఇది కాపింగ్ విత్ గార్లాండ్ బియరింగ్స్ ద్వారాస్ మాలవాహకాలు. సో ఇది బాగుంది. సో దిస్ ఈజ్ వన్ పిల్లర్. నెక్స్ట్ అనదర్ పిల్లర్. ఇది మొత్తం అక్కడ ఒక ఎంట్రీ దగ్గర వాల్ అండి. మొత్తం ఓవరాల్ ఇది జనరల్ ఈ ఇమేజ్ అని అలా భలే ఉంది. ఇది కూడా ఈ డైరెక్ట్గా చూడాలి, చాలా బాగున్నాయండి. చిన్నగా ఇంత చిన్నవి ఎలా అక్కడ చెక్కారనేది నిజంగా దిట్స్ అమేజింగ్ థింగ్. ఇవన్నీ కూడా పాడైపోయి స్థితిలో ఉంటే ఇలా ఉంటే ఎంత బాగున్నాయంటే ఒరిజినల్గా ఇంకెంత బాగుండాలో ఆ టైంలో నిజంగా గ్రేట్. ఇది కట్టడం అనేది అంత గ్రేట్. నేను చూసినట్లో అంత పురాతనంగా ఉండి ఇలా ఉండి దీంట్లో ఇవే చాలా పురాతనంగా ఏన్షియంట్ టైంలో కనిపించాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇనిషియల్ డిప్రిషియేటింగ్ బుద్ధాస్ ఫస్ట్ sermon in Deer Park at Sarnath, 2nd century AD. So workshops of Buddha and Dharmachakra, ఇవ్వండి అవి workshops of Dharmachakra and all these are బుద్ధిన్ తాలూకు ఇన్స్క్రిప్షన్స్. చాలా బాగున్నాయి కదా, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓవరాల్ చూస్తే భలే ఎక్స్పీరియన్స్ అండి. వ్యూ చూడండి తిరిగిపోయింది కదా, చాలా బాగుంది. అంటే పాపం ఇంకా అది క్లియర్ లేదు, మీకు రేక్లో చూసి తెలిసిపోతుంది, కొంచెం చెయ్యొచ్చు. ఎంట్రీ అండి ఇది. మళ్ళీ ఇక ఇది ఒక స్తూపం అక్కడ. దెన్ నెక్స్ట్ ఇది ఒక స్తూపం, ఇది ఆల్రెడీ మీరు చూసారు ఇలాంటిది. సో దిస్ ఈజ్ వన్ బుద్ధిస్ట్ సెకాన్స్. ఏ టైంలో ఎలా అయింది అనేది ఒక జనరల్ ఒక సెక్టర్ అండి ఇది. ద సెషన్స్ అకార్డింగ్ టు సెరమోనీ ఆన్ ద కథ వాతు. సో దిస్ ఈజ్ వన్ డయాగ్రామ్.
అక్కడ మీకు ఫోటో ఫ్రేమ్ ఇంతకుముందు ఆ పిల్లర్ ఎలా ఉండేది అనేది. సో ధర్మ స్లాబ్ ఇది. సో దిస్ ఈజ్ వన్ స్లాబ్. ధర్మచక్రం వీల్ ఆఫ్ ధర్మ ఇదండి. భలే ఉందండి ఇది. యాక్చువల్లీ ఎంత నీట్గా భద్రపరిచారంటే బాగా భద్రపరిచారు, చాలా నీట్గా ఉంది. అది మొత్తం గ్లాస్లో ఉంది స్లాబ్లో. సో ఇది చక్రం, ధర్మ స్లాబ్. ఇదొక ఇన్స్క్రిప్షన్, ఇదొక పిల్లర్ అండి. సో ఇది చాలా బాగున్నాయి చూడడానికి. నెక్స్ట్ ఇది ఒక డిజైనింగ్, ఒక ధర్మచక్రంలో వాళ్ళ తాలూకా సెయింట్స్ అన్నీ కూడా ఎలా ఇదంతా చాలా నీట్ చూపించారు. ఇది దాంట్లో పెట్టేసి ఉంది గ్లాస్ ల్యాబ్లో. దిస్ వన్. సో ఇదొక ఇమేజ్ అండి, అక్కడ రాజుది ఇమేజ్. ఇక్కడ క్లియర్గా అక్కడ రాజు ఉంటుంది క్లియర్గా ఇక్కడ బుద్ధ. సో బుద్ధుడు బహుశా రాజు టైంలో ఉండేటప్పుడేమో. చాలా బాగుంది. నెక్స్ట్ డోమి స్లాబ్ విత్ పూర్ణకుంభ. ఇది డోమి స్లాబ్ విత్ పూర్ణకుంభతో ఇదంతాను. నెక్స్ట్ క్రాస్ బార్ ఆఫ్ రైలింగ్. ఇది క్రాస్ బార్ ఆఫ్ రైలింగ్. ఇది బాగుంది కదా. ఇది డైరెక్ట్గా చూస్తే మనకు చాలా బాగుంటుంది, తెలివి ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇదే సేమ్ కొంచెం ఇలా ఉంటాయా అని జనరల్గా నాకు అనిపించింది, బాగా అనిపించింది. నెక్స్ట్ డోమ్ స్లాబ్ విత్ పూర్ణకుంభ. ఇది నెక్స్ట్ ఇలాంటివి బాగున్నాయి. అక్కడ చిన్న చిన్న ఇవి మధ్యలో చెక్కింది దాంతో ఇవి బాగున్నాయి. అక్కడ చూడడానికి డైరెక్ట్ చూడడానికి చాలా బాగున్నాయి. సో అక్కడ బయట గార్డెన్ అండి, బయటకు వచ్చేటప్పటికి బయట జనరల్ గార్డెన్ ఇది. అక్కడ కూర్చోడానికి మొత్తం ఆహ్లాదకరంగా బాగుంది. పార్క్ చాలాసేపు ఉండడానికి అంతా బాగుంది. జనరల్ నార్మల్గానే ఉంది కానీ ఏదో సంథింగ్ డిఫరెంట్గా బాగుందండి. సో అక్కడ జనరల్ ఆర్కిటెక్చర్ ఇది. సో ఇది అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక బుద్ధునిది స్వామివారిది ఒక పార్క్ ఒకటి ఉంది. అది బుద్ధ స్తూపం మొత్తం అదంతా. దాంట్లో లోపలికి ఎంట్రీ అండి. అక్కడ 40 రూపీస్ అంత పే చేయాలి. 40-50 కట్టుకోవట్లేదు, 40 రూపీస్ అనుకుంటే పే చేయాలి. ఆ లోపల ఎంట్రీ ఇది. లోపలికి వెళ్తూ ఉంటే యాక్చువల్లీ అక్కడ కూడా గార్డెన్ చాలా బాగుంది. అక్కడ బాగా డెవలప్ చేశారు. అక్కడ యాక్చువల్లీ ఈ ప్లాంట్స్ ఏ బర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా పెంచుతున్నారు. క్లియర్ చూడొచ్చు దాని వాయిసెస్ కానీ. సూపర్ కదా. తెలిసి అక్కడ బర్డ్స్ రకరకాల బర్డ్స్ని కూడా కనిపించాయి కదా, బాగా కనిపించాయి. సో దిస్ ఇస్ ఆర్కియాలజికల్ వ్యూ. ఇక్కడ బుద్ధ స్తూపం వీడియో చూద్దాం, అటాచ్ చేస్తాను నేను వీడియో. చాలా దాని అక్కడ నుండి స్తూపాలు అండి, చాలా స్తూపాలు ఏమైనా ఉన్నాయి. గ్రీనరీ చాలా బాగుంది అక్కడ మొత్తం. ఇవన్నీ స్తూపాలు అండి. నెక్స్ట్ కంటిన్యూషన్ స్తూపాలు ఇవి. సో ఇది యాక్చువల్లీ మొత్తం పిల్లర్ అండి. ఆ పిల్లర్ చుట్టూ ఈ స్తూపాలు ఇలా ఉన్నాయి అంటే పడిపోయాయి అనమాట. ఇవన్నీ పడిపోయిన తర్వాత జస్ట్ ఇలా మిగిలిపోయాయి అంట ఇవి. జస్ట్ లైక్ ఆ చిన్న చిన్న రాళ్ళు అవి మిగిలిపోతే అక్కడికక్కడ పెట్టారు. ఏవైతే సమ్ వాల్యుబుల్గా ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఆ మ్యూజియంలో పెట్టారనమాట. ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ తీయడం చాలా టైం పట్టింది, కానీ నాకు ఓవరాల్గా అక్కడ ఆ వాతావరణం ఎందుకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ స్తూపాలు కానీ పైన స్కై కానీ అంత చాలా నీట్గా కనిపించిందండి. అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా మ్యాజికల్గా కనిపించాయి. అక్కడ ఆ రివర్ పక్కనే ఉన్న రివర్ తాలూకు ఎఫెక్ట్ ఏమో కానీ చాలా బాగా కనిపించాయండి. చూడండి అంత యాక్చువల్లీ అక్కడ ఎంత బాగుందంటే పైన స్కై చూడండి ఎంత క్లియర్ క్లిస్టర్గా ఎంత నీట్గా ఉందో. ఇదంతా ఒక సైడ్ కాదండి, అరౌండ్ ఇది మొత్తం పెద్ద స్తూపం, అది పెద్ద పిల్లర్లా అదంతా దాని చుట్టూ ఉన్నది ఇదంతా. సో మా చుట్టూ పెద్దది అనమాట, చాలా పెద్దది ఇది. దాని చుట్టూ ఉన్నది. ఈ లోపల పార్క్ ఏరియా అండి ఇవన్నీ. యాక్చువల్లీ చాలా బాగా కనిపిస్తుంది గ్రీనరీ అంతా కూడా. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగా ఫీల్ అవుతారండి. చాలా ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వచ్చారు అక్కడికి. అదిగోండి అది పెద్ద స్తూపం, చాలా పెద్ద ఏరియా అదంతా. దాని చుట్టూ ఈ స్టోన్స్లా అన్నట్టు అనమాట చూపించింది. ఈ పడిపోయినవి అవన్నీ కూడా చాలా పెద్ద ఏరియా. బహుశా సామూహికంగా కొన్ని వందల మంది అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేవారేమో. చాలా పెద్ద అది ఓవరాల్ అండి, పెద్దది చుట్టూ. ఎంట్రన్స్లో మీకు పెద్దగా కనిపిస్తుంది. ఇది లోపలికి వెళ్తే మొత్తం బాగుంటుంది. సో ఆల్ దిస్ ఎంత బిగ్ ఏరియా.
బాగుంటుందండి, గ్రీనరీ బాగుంటుంది, ఫ్యామిలీతో కట్టిన ఇది జనరల్గా చూడడానికి అంత బాగుంటుంది. సో దగ్గరలో ఉన్న ఒక వీడియోగ్రఫీ చాలా బయటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ పక్షులు చాలా బాగుంటాయండి, పెద్దవి సైబీరియన్ కొంగల్ టైప్లో పెద్దవి చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఎక్కువ వేస్తున్నాయి. అవన్నీ కూడా ఇక్కడే పోసి ఈ ప్లాంటేషన్లో అవన్నీ డిఫరెంట్ బాగుంది బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ కొంగలన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అది అయిన తర్వాత అది ఆ పక్షులు ఇవన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బర్డ్స్ సెన్సరీ డెవలప్ చేస్తుంటాయి కదా, ఎంతమంది బర్డ్స్ కొంగలు చాలా ఎక్కువ బాగున్నాయి ఇక్కడ. మొత్తం అందరూ డేట్ చూడొచ్చు, దాని తలకి డన్స్ అవన్నీ కూడా. సో ఎంత నీట్గా బర్డ్ సెంచరీస్ అన్ని బాగా డెవలప్ చేస్తారు. ఈ వీడియో అటాచ్ చేస్తాను. సో ఇది ఫైనల్లీ బెస్ట్ బుద్ధ వ్యూ. నాకైతే బయట వచ్చి ఇది చూసేటప్పటికి కన్స్ట్రక్షన్, సో బుద్ధిని వారిది స్టాచ్యూ చూసేటప్పటికి ఇంత పెద్దగా ఉంది, హైలైట్ ఎదిరిపోయింది. సీనరీ చూడండి, చుట్టూ ఎంటైర్ చుట్టూ తిరుగుతుంటే భలే ఉందండి. అక్కడైతే బాగా ఏదో సమ్ ఫీల్ అయితే మాత్రం బాగుంటుంది ఫీల్, చాలా బాగా చూస్తారు. చుట్టూ చూడండి, మొత్తం నేను అటాచ్ చేస్తాను ఇది. సో ఇది ఒక లోపల బుద్ధిని స్టాచ్యూ ఉంది కదండి, దాని కింద అనమాట ఇది హాల్. ఇదికి ముందు వేరే ఉంది. లోపల హాల్ అయితే ఇంకా మామూలుగా లేదండి. అక్కడ ఉండేవారేమో ఎంత కూడా ఇంటీరియర్లో లోపలికి వెళ్ళడానికి మొత్తం అంతాను, అంటే సింగిల్ నేను ఒక్కడిని వెళ్ళాను, నాకు చాలా భయం వేసింది కొద్దిగా. యాక్చువల్లీ ఈ మౌన్మెంట్స్ అన్నీ పెట్టారు, ఇవన్నీ నేను సపరేట్ ఎండింగ్లో అటాచ్ చేస్తాను. అండ్ ఇదంతా భలే ఉందండి. లోపల మాత్రం ఇంకా అదొక డిఫరెంట్ భలే ఉంది. అసలు సింగిల్గా వెళ్తే మాత్రం మ్యాక్సిమం ట్రై కొద్దిగా భయం వేస్తుంది. నేనైతే కొంచెం ఒక్కడిని సింగిల్గా వెళ్ళాను, నాకు ఆ ఫీలింగ్ తెలుసు. అంటే రైట్ పాజిటివ్ వైబ్రేషన్ ఏరియాయే, కానీ మరి లోన్లీగా రీసౌండ్ వస్తుంది, నేను మాట్లాడినా అలా రీసౌండ్ వస్తే కొద్దిగా భయం ఉంటుంది. 2 floors ఇది మొత్తం, ఇలా పైనుంచి లోపల నుంచి పైకి వే ఉంటుంది. అదంతా మీకు క్లియర్ లాస్ట్ ఈ వీడియోకి లాస్ట్లో అటాచ్ చేస్తాను. ఇలా పైనుంచి కనిపిస్తుంది. సో అక్కడ నుంచి చూస్తే అక్కడే సోప్ మోడ్ కనిపిస్తుంది అండి, అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అది అంటే ఏదో సమ్ ఇంటీరియర్గా భలే కనిపిస్తుంది. అది క్లియర్గా కెమెరాకి సూట్ అవ్వలేదు, బట్ మనమైతే కొంచెం చాలా క్లియర్గా చూడొచ్చు. అక్కడ నుంచి దూరంలో కనిపిస్తుంది ఒకటి, బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదండి బయటకు వస్తే బుద్ధిని స్వామివారిది, ఇది హైలైట్ అండి మాత్రం, నిజంగా చూడడానికి మాత్రం చాలా బాగుంది. మొత్తం అక్కడ వాతావరణం మొత్తం ఆ బుద్ధిని పార్క్ బుద్ధిని వారి స్టాట్యూ దగ్గర నుండి చూస్తే అక్కడ వాతావరణం అంతాను అట్మాస్ఫియర్ మొత్తం స్కై బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తిరిగిపోయిందండి, భలే ఉంది. నేనైతే మాత్రం ఒక మంచి మూమెంట్ని కవర్ చేస్తాను, అటాచ్ చేస్తానండి మీకు ఇది లాస్ట్లో ఏదో స్టాట్యూ. సో అంతా కూడా జూమ్లో మొత్తం చూస్తే చుట్టూ బుద్ధిని చుట్టూ ఈవినింగ్ టైంలో కరెక్ట్గా వెళ్ళడం ప్లాన్ చేస్తే బాగుంటుంది. అరౌండ్ 4 టైంలో ఆ టైంలో నాకు బాగా కనిపిస్తుంది. మొత్తం ప్యారెట్స్, పీజియన్స్ బుద్ధిని వారి స్టాట్యూ మీద భలే కనిపించిందండి, మొత్తం మార్బుల్ స్టోన్ లాగా చాలా బాగుంది, చాలా బాగా కనిపించింది. ఇది కొంచెం వీడియో. సో యాక్చువల్లీ అక్కడ ఫ్యామిలీస్ ఉండి గడిపింది అంతా కూడా చాలా బాగా క్లియర్ మీకు అటాచ్ చేస్తాను ఇది వీడియో లాస్ట్లో. సో ఇదండి అమరావతి బుద్ధిని వారిది, మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఇవన్నీ కూడా అటాచ్ చేస్తాను.